ఓట్స్, రాగి రవ్వ, జీరా, వీటితో పాటుగా జొన్న పిండి, అలానే వెజిటేబుల్స్ క్యారెట్, ఆనియన్, సొరకాయ, కొత్తిమీర. సమ్మర్లో కాబట్టి ఈ దోశ నైట్ టైం తింటే చాలా బాగుంటుంది, పొట్టకి లైట్గా ఉంటుంది. దానికోసం ఒక మిక్సీ జార్లో 3 స్పూన్స్ ఓట్స్, 3 స్పూన్స్ రాగి రవ్వ అని చెప్పి క్రంచీనెస్ కోసం రాగులు రవ్వ కింద పట్టించుకుంటే చాలా క్రంచీగా ఉంటుంది. అలాగే జీలకర్ర వేస్తే మనకి మిక్సీ పట్టేస్తే ఇలా పౌడర్ కింద వచ్చేస్తుంది. దాన్నంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. అలానే జొన్న పిండి ఇందాక 6 స్పూన్లు కదా, 2 పిండిలు కలిపితే ఇది ఇంకో 5 స్పూన్లు జొన్న పిండి వేసుకొని సరిపడా ఉప్పు, కారము, ఇది జీరా పొడి, అలానే ధనియాల పొడి, పసుపు, నువ్వులు. మనకి కాల్షియం బాగా అవసరము. నువ్వులు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, మధ్య మధ్యలో దోశ మధ్యలో తగులుతూ ఉంటే. ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా తిక్కుగా కలిపేసి అలాగా కాసేపు అట్టి పెట్టేసి ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. క్యారెట్ గ్రేట్ చేసుకుందాము, అలానే సొరకాయ కూడా గ్రేట్ చేసుకుందాము. కొత్తిమీర కట్ చేసుకుని ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇందాక కలిపేసి అట్టి పెట్టుకున్న పిండిలో వేసేసుకుందాం. ఒక 10-15 మినిట్స్ పిండి అట్టి పెట్టుకున్నాము. వెజిటేబుల్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒక 30 మినిట్స్ దాకైనా పిండిని అలా మూత పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దోశ కింద వేసేసుకొని మనము తినేయటమే. ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండి ఓట్స్ దోశ రెడీ.